హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే కనుక మనకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తే అంటే మనం కాల్చకుండానే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అనుకోండి, అప్పుడు కంప్లైంట్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరికి చేయాలి, అలాగే కంప్లైంట్ చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, మనం ఏం తీసుకొని వెళ్ళాలి, కంప్లైంట్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి, వీటన్నిటి గురించి ఈరోజు డీటెయిల్గా మనం తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక్క లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దగ్గర తీసుకురాగలుగుతాం అన్నమాట. అయితే కనుక చాలామంది కరెంటు బిల్లు కాల్చకుండానే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళు ఉదయం వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు, కానీ కరెంటు బిల్లు మాత్రం రెగ్యులర్గా ఎలా అంటే ఒక 500 అలా వస్తుంటుంది. మినిమం దానికన్నా చాలా ఎక్కువ వస్తుంటుంది. అలాగే అది ప్రతి నెల కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక లైట్, ఒక ఫ్యాన్, ఫ్రిడ్జ్ మాత్రమే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంటుంది. అంటే ఇవి కామన్ కదండి, ఒక లైట్, ఒక ఫ్యాన్, ఫ్రిడ్జ్ అన్నది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కాల్చరు, కానీ ఏంటంటే ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు అయితే కనుక కొంతమంది ఏంటంటే ఎక్కడ తిరుగుతాంలే, ఎవరికి కంప్లైంట్ ఇస్తాంలే అని బిల్ కట్టేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదండి. ఎందుకంటే ఈ రోజుల్లో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అనుకోండి, మీరు చాలా పథకాలు లాస్ అయిపోతారన్నమాట. మీరు కాల్చిన దానికన్నా కరెంటు బిల్లు ఎక్కువ వస్తూ ఉంటే ప్రతి నెల కూడా, పోనీ ఒక నెల అంటే అనుకోవచ్చు, అలా రెగ్యులర్గా నెల నెల వస్తూ ఉంటే కనుక కంపల్సరీ కూడా కంప్లైంట్ ఇవ్వడం మర్చిపోకండి. అయితే కనుక ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కూడా మనం ఏ పథకానికైనా సరే కరెంటు బిల్లుని చూసేవారు అన్నమాట. ఎందుకంటే కనుక కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా ఎక్కువగానే ఉంటే కనుక ఆ పథకానికి అర్హులు కాదని తీసేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కనుక కరెంటు బిల్లుని అన్నింటికి కూడా లింక్ చేస్తున్నారు కనుక మీరు కాల్చకుండా మీకు కానీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తూ ఉంటే కనుక కంపల్సరీ మనం కంప్లైంట్ చేయాలి. అలాగే ఒక్కొక్కరికి అయితే కనుక ఒక నెల 500 వస్తుంది, నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి 4000, 5000 వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. కానీ అలా కాదండి, మీరు ఇంట్లో ఉండట్లేదు, మీరు వాడే కరెంటు చాలా తక్కువ, మీకు మినిమం రావాలి, అలాంటిది మీకు ఎక్కువ వస్తుంది. సో అలాంటప్పుడు మీరు ఫైన్ చేసుకోండి. ఒక 4 నెలల బిల్లు చూడండి మీకు ఎలా వస్తుందో. అప్పుడు మీరు ఒక గ్రాడ్యువల్గా ఒక 50-100 డిఫరెన్స్ ఉంటే పర్వాలేదని. కానీ ఒక 400, 500, ఒక 300 నుంచి డిఫరెన్స్ ఎక్కువ ఉందనుకోండి, కంపల్సరీ కంప్లైంట్ ఇవ్వాలన్నమాట. అయితే మీరు కంప్లైంట్ ఇవ్వాలంటే కనుక మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా కంప్లైంట్ ఇస్తే కనుక తీసుకోరండి. మీరు కంప్లైంట్ ఇవ్వాలంటే కనుక ఫస్ట్ మీ సేవకు కానీ సచివాలయం కానీ వెళ్ళాలన్నమాట అండి. అక్కడ మీరు ఇలాగ కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది అని చెప్తే కనుక మీకు అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తారన్నమాట. కన్జ్యూమర్ కంప్లైంట్స్ అన్న అప్లికేషన్ అయితే ఇస్తారు. మీరు కూడా గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని మీరు నింపి తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట అండి. ఈ అప్లికేషన్ తీసుకొని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. అంటే ఫిల్ చేయడం అంటే ఏమీ ఉండదండి. మీ ఆధార్ కార్డ్ నెంబరు, కరెంటు బిల్లు నెంబరు, అడ్రస్ ఇవ్వాలి. తర్వాత ఏంటంటే కంప్లైంట్ వాట్ అని ఉంటుంది. అంటే అది దేనికోసం కంప్లైంట్ అంటే మీటర్ రన్నింగ్ ఫాస్ట్ అని చేసి సంతకం చేసి ఫోన్ నెంబర్ కూడా రాసి మీరు ఎక్కడైతే ఏ అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్ని కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది అన్నమాట అండి. అలా అప్లికేషన్ నింపిన తర్వాత దాంతోపాటు ఆధార్ కార్డు, కరెంటు బిల్లు పెట్టాలన్నమాట అండి. ఆధార్ కార్డు, కరెంటు బిల్లు అప్లికేషన్తో పాటు మీరు ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. హ్యాండ్ రిటర్న్ లెటర్ మీరు చేతితో మీరు రాయాలి. టు ద ఏపీఈపీడీసీఎల్ అని రాసి మీరు ఏ ఏరియా అయితే ఆ ఏరియా పేరు, మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అని రాసి మీరు అక్కడ అయ్యా ఇది కరెంటు బిల్, నా పేరు ఇది, నా కరెంటు బిల్ ఇది, నాకు గత ఇన్ని రోజులుగా లేదా ఇన్ని నెలలుగా నాకు ఇలాగా కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది, దీనిపై మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా అనేసి మీరు ఒక తెలుగులో అయితే తెలుగు, మీకు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో మీరు రాసి ఒక లెటర్ రాసి తీసుకొని వెళ్ళి మీకు దగ్గరగా ఉన్న సెంటర్స్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఫైల్ చేయాలన్నమాట అండి. కంప్లైంట్ ఫైల్ చేస్తే కంప్లైంట్ 50 రూపాయలు మాట అండి. ఆ 50 రూపాయలు కంప్లైంట్ ఫైల్ చేసి మీకు ఒక చలానా మీ చేతికి ఇస్తారన్నమాట అండి. అయితే కంప్లైంట్ ఫైల్ చేయడానికి 50 రూపాయలు ఛార్జ్ పడుతుంది. దానికి ఏంటంటే చలానా కూడా మీకు ఇస్తారు. ఆ చలానా పట్టుకొని మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని, అంటే ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, ఆ లెటరు, అప్లికేషన్, ఈ చలానా పట్టుకొని మీకు దగ్గరగా ఉన్న కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. చలానాను రేస్ చేసి మీకు దగ్గరగా ఉన్న కరెంట్ ఆఫీస్కి ఈ డాక్యుమెంట్స్ అన్ని చలానా పట్టుకొని వెళ్తే వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే ఆ చలానాని అప్రూవల్ చేస్తారన్నమాట అండి. మళ్ళీ మీరు ఆ చలానా పట్టుకొని మీరు ఎక్కడైతే కంప్లైంట్ పెట్టారో అక్కడికి వస్తే వాళ్ళు కన్జ్యూమర్ రీపేమెంట్ అని ఉంటుంది అన్నమాట అండి. ఆ రీపేమెంట్ 286 రూపాయలు పే చేస్తారన్నమాట. పే చేసిన తర్వాత అప్పుడు మీ ప్రాసెస్ మీరు కంప్లైంట్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు అన్నమాట అండి. ఆ తర్వాత నుంచి ఇది మన కరెంట్ ఆఫీస్ నుంచి మీకు ఏ అడ్రస్ అయితే పెట్టారో ఆ అడ్రస్కి వచ్చి వాళ్ళు మీటర్ని చెక్ చేసి మీటర్లో ప్రాబ్లం ఉంటే అది తీసేసి మళ్ళీ కొత్త మీటర్ వేస్తారన్నమాట అండి. ఇలాగా అప్పుడు మీ నెక్స్ట్ వచ్చే బిల్లుని చూసుకొని దాన్ని బట్టి మీకు
కరెంట్ ఎలా వస్తుంది ఏంటి అన్నది మీకు తగ్గిందా పెరిగిందా అన్నది మీకు తెలుస్తుంది మాట అండి. సో ఇది మాట అండి, మనకి కరెంట్ ఎక్కువ వస్తూ ఉంటే కనుక వచ్చిందిలే మనం ఇప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతాం ఏం చేస్తామని కానీ మీరు వదిలేసి కట్టుకుంటూ వెళ్తూ ఉంటే కనుక అది అలా కడుతూనే ఉండాలి. కానీ దీనివల్ల ఏంటంటే లాస్ అయ్యేది మీరు ఈ పథకాలు లాస్ అవుతారన్నమాట. సో అందుకే మీరు అనుకున్న కన్నా ఎక్కువ వస్తుంది, ఎందుకు ఇంత కరెంటు బిల్లు వస్తుందని మీకు ఎప్పుడైనా అనిపిస్తే కనుక కంపల్సరీ కూడా మీరు కంప్లైంట్ పెట్టండి. మనం కాల్చేదానికన్నా మనకి ఎక్కువ వస్తుందంటే మనకు తెలిసిపోతుంది కదండి. సో అలాంటప్పుడు మీరు కంప్లైంట్ పెట్టడం మానేయొద్దు, కంపల్సరీ కంప్లైంట్ పెట్టండి. అలాగే చాలా మందికి 10,000 20,000 కూడా వచ్చేస్తున్నాయండి ఒక్కోసారి. అలాంటి వాళ్ళైతే కనుక వెంటనే మీరు కరెంట్ ఆఫీస్ని కానీ మీకు దగ్గరగా ఉన్న సెంటర్స్ కానీ సంప్రదించి కంప్లైంట్ ఫైల్ చేయండి. రేపొద్దున ఎప్పుడైనా కంప్లైంట్ పెట్టాలంటే కనుక ఇలాగ పెట్టాలి అని ఒక ఐడియా వస్తుంది కదండి. లేదంటే కనుక మన ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ ప్రొసీజర్ అన్ని కనుక్కొని వచ్చి కంప్లైంట్ పెట్టాలంటే అలసిపోతాము, ఇంకా పెట్టాలి అనే ఆలోచన కూడా రాదన్నమాట మనకి. చూసారు కదండి, మనం కాల్చకపోయినా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అంటే కనుక ఇలా కంప్లైంట్ చేయాలన్నమాట. సో మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరెంట్ బిల్ అంటే అందరికీ ఉంటుంది కదండి, మీ వాళ్ళందరికీ పంపించండి.